فضای غبارآلوده استدیو ఈ రోజు మనం ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ 2025 లో ఈ వార్ గురించి మాట్లాడదాము. ఈ పర్టికులర్ టాపిక్ గురించి మనం మాట్లాడే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజు టాపిక్ వచ్చి చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అండ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. దానివల్ల మీకు అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అండ్ తర్వాత ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే ఈ వార్ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెలే కాదు, దీనివల్ల ఇంపాక్ట్ అన్ని ప్రపంచ దేశాల మీద ఉంటుంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. వార్ సిచ్యువేషన్ అయితే చాలా సీరియస్ గా వెళ్తుంది అండ్ దీనివల్ల చాలా మంది సివిలియన్స్ నష్టపోతున్నారు. అసలు ఈ వార్ కి రూట్ కాస్ అనేది 1948 లో స్టార్ట్ అయింది. 1948 లో ఇజ్రాయెల్ ఫామ్ అయింది, ఏ హోమ్ ల్యాండ్ ఫర్ హోలోకాస్ట్ సర్వైవర్స్. కాకపోతే పాలస్టైన్స్ ఆల్రెడీ గాజాలో ఉన్నారు, వీళ్ళంతా వెస్ట్ బ్యాంక్ లో ఉంటున్నారు. సో ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది ఈ చుట్టూ ఉన్న దేశాలతోని. 1948 లో అరబ్ అండ్ ఇజ్రాయెల్ వార్, 1967 లో కూడా 6 డే వార్ జరిగింది, 1973 లో యోమ్ కిప్పుర్ వార్ కూడా జరిగింది. ఈ జరిగిన 3 వార్స్ వల్ల ఇజ్రాయెల్ ల్యాండ్ అనేది ఎక్స్పాండ్ అయ్యింది, ఇక్కడే పాలస్టైన్స్ అనేది డిస్ప్లేస్ అయ్యారు. 1979 లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది జరిగింది. ఇరాన్ ఐడియాలజికల్లీ అండ్ ఇంటెన్షనల్లీ ఇజ్రాయెల్ ని రిజెక్ట్ చేసింది. వాళ్ళకి ఇజ్రాయెల్ అనేది ఒక స్టేట్ ఫామ్ అవడం కానీ ఒక కంట్రీ ఫామ్ అవడం కానీ వాళ్ళకి ఇష్టం లేదు. అండ్ ఈ ఇరానే కాదు, ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా ఇజ్రాయెల్ అనేది ఒక కంట్రీగా మారడం అనేది ఎవరికి ఇష్టం లేని విషయం. అది హోలోకాస్ట్ తర్వాత జూయిష్ పీపుల్ కి ఒక హోమ్ ల్యాండ్ అంటూ ఇవ్వాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ అన్ని డెసిషన్ తీసుకున్నాయి. కానీ ఆ ల్యాండ్లో ఆల్రెడీ పాలస్టైన్స్ ఉంటున్నారు, అందుకే ల్యాండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది. టైంతో పాటు ఈ కాన్ఫ్లిక్ట్లో రిలీజియన్ అని, ఐడెంటిటీ అని అండ్ బార్డర్స్ అని అన్ని యాడ్ అయ్యాయి. మీ అందరికీ తెలుసు World War I, World War II జరిగిందని. ఈ పర్టికులర్ అంశంలో హిట్లర్ పాత్ర కూడా ఉండింది ఒకప్పుడు. హిట్లర్ టైంలో World War II లో 6 మిలియన్ జ్యూస్ ని నజీస్ చంపుతూ జెనసైడ్ చేశారు. ఎంత దారుణం రా ఇది. ఆ తర్వాత సింపతి అండ్ హిస్టారికల్ ఇంజస్టిస్ మీద యునైటెడ్ నేషన్స్ లో ఇజ్రాయెల్ ని క్రియేట్ చేశారు. 1979 లో ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ఓపెన్ గా చెప్పింది ఇజ్రాయెల్ ఈజ్ ఏ జియోనిస్ట్ ఫేక్ స్టేట్ అని. ఇది నేను చెప్తున్న మాట కాదు, మనం అనుకుంటున్న మాట కాదు, ఇరాన్ చెప్తున్న మాట. ఈ ప్రపంచంలో ఏది ఫేక్ స్టేట్ కాదు, దెర్ ఇస్ ఎ పర్పస్ ఆఫ్ మేకింగ్ దేర్ ఓన్ స్టేట్. సో అప్పటి నుండి ఇరాన్ ఏం చేసిందంటే హమాస్ అండ్ హెజ్బొల్లా లాంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ ను ఫామ్ చేసి ఇజ్రాయెల్ పైన ప్రెషర్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం అండ్ అది అప్పుడే ఫామ్ అయిన దేశం. అది 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ పైన హమాస్ నుంచి ఒక బ్రూటల్ అటాక్ అయితే జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 1200 మెంబర్స్ సివిలియన్స్ చనిపోయారు. ఇక్కడ సివిలియన్స్ చనిపోవడం అనేది ఎవరు డైజెస్ట్ చేసుకోలేని విషయం, ఎందుకంటే సివిలియన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఏ ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా కూడా సివిలియన్స్కి ఎటువంటి హాని జరగకూడదు. సో ఇజ్రాయెల్ వెంటనే రిటాలియేట్ చేసి గాజా పైన అటాక్ చేసింది. ఇందులో థౌసండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు అండ్ గాజాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా డిస్ట్రాయ్ చేసింది. ఇక ఇదే 2025 వరకు తీసుకొచ్చింది. ఈసారి ఇజ్రాయెల్ క్లియర్ డెసిషన్ తీసుకుంది. ఇరాన్ బ్యాక్ స్టాబింగ్ చేసింది. ఇప్పుడు స్ట్రైట్ గా కొడత మొహం మీద కొట్టాలని చెప్పి డెసిషన్ తీసుకుంది. మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగ. ఇజ్రాయెల్ వార్ స్ట్రాటజీ ఇంటెలిజెన్స్ బేస్ మీద తీసుకొని ప్లాన్ చేసింది. ఇక్కడ మొసాద్ రోల్ చాలా ఇంపార్టెంట్. మొసాద్ అనే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇరాన్ లో ఉండే కీ మిలిటరీ లీడర్స్ ని ట్రాక్ చేసింది. ఇక ఇప్పుడు జూన్ 2025 లో రీసెంట్ గా ఇజ్రాయెల్ ఒక ప్రిసైజ్ డ్రోన్ స్ట్రైక్ చేసి ఇరాన్ వార్ చీఫ్ అయిన అలీ షద్మానీని చంపింది. ఇందులో హుస్సేన్ సలామీ ఎస్కేప్ అయినా కూడా ఇరాన్ మిలిటరీ లీడర్షిప్ లో మాత్రం ఒక పానిక్ క్రియేట్ అయింది. సో ఈ అసాసినేషన్ తర్వాత ఇరాన్ కూడా రిటాలియేట్ అయ్యింది. సో 400+ మిసైల్స్ ని అండ్ డ్రోన్స్ ని ఇజ్రాయెల్ పైన లాంచ్ చేసింది. టెల్ అవీవ్ అండ్ హైఫా లాంటి సిటీస్ లో ఆయిల్ రిఫైనరీస్, ఎలక్ట్రిక్ గ్రిడ్స్ అండ్ స్కూల్స్ అండ్ హాస్పిటల్ బిల్డింగ్స్ పైన డైరెక్ట్ అటాక్ చేశారు. ఇజ్రాయెల్ కూడా సైలెంట్ గా ఉండలేదు. టెహరాన్ లోని మిలిటరీ బేసెస్ పైన అన్నిటిపైన అటాక్ చేసింది. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ ఇరు దేశాల మిసైల్స్ వల్ల సివిలియన్స్ మాత్రం చాలా సఫర్ అయ్యారు. టెహరాన్ లో మాత్రం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వెకేట్ చేసి మూవ్ అవుతున్నారు. ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఓవరాల్ గా ఇదొక పానిక్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసింది ఇరాన్ లో అండ్ ఇజ్రాయెల్ లో కూడా. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇజ్రాయెల్ పీపుల్ ని బంకర్స్ లోకి వెళ్లి దాక్కోవాలని చెప్పి హై అలర్ట్ పాస్ చేశారు. జనాలంతా బంకర్స్ లోకి షిఫ్ట్ అయిపోయారు. ఇరాన్ తో కంపేర్ చేస్తే ఇజ్రాయెల్ లో బాంబ్ షెల్టర్స్ చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటాయి, కానీ ఇరాన్ లో ఇలాంటి బాంబ్ షెల్టర్స్ అసలే లేవు. ఫ్రమ్ లాస్ట్ 6 days ఈ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ ఎయిర్ స్ట్రైక్స్ అండ్ డ్రోన్స్ వల్ల ఇరాన్ లో 585 మెంబర్స్ సివిలియన్స్ చనిపోయారు. దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ ఎంత స్ట్రాంగ్ అనేది. ఫ్రమ్ లాస్ట్ 5-6 days నుంచి జరుగుతున్న వార్ లో ఇరాన్ లో మాత్రం ఫ్యూయల్ షార్టేజ్ చాలా సివియర్ గా ఉంది. ఓన్లీ 10 liters ఆఫ్ ఫ్యూయల్ పర్ పర్సన్ ఇచ్చారు. ట్రాన్స్పోర్టేషన్, హాస్పిటల్స్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని స్లో అయ్యాయి. ఫుడ్, వాటర్ షార్టేజ్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది ఇరాన్ లో. రేషన్ సెంటర్స్ లో క్యూలు కడుతున్నారు. సివిలియన్స్ మాత్రం చాలా స్ట్రెస్ లో ఉన్నారు ఈ యుద్ధం వల్ల. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా వెల్ ప్లాన్డ్ గా ఉంటుంది. ఇజ్రాయెల్ లో మాత్రం ఇలాంటి రేషన్ గానీ, ఫుడ్ గానీ, వాటర్ గానీ ఇలాంటి సమస్యలు ఏం లేవు. వాళ్ళు వెల్ ప్లాన్డ్ ఉంటారు. వాళ్ళ సర్వైవల్ చాలా బెటర్ గా నడుస్తుంది యాజ్ ఆఫ్ నౌ. వీళ్ళిద్దరిది ఒక గొడవ అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయనే ట్రంప్. ట్రంప్ ఏమని ట్వీట్ చేశాడంటే ఇరాన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్, అమెరికా స్టాండ్స్ విత్ ఇజ్రాయెల్ కంప్లీట్లీ అని చెప్పాడు.
అలాగే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఇజ్రాయెల్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఈ ట్వీట్ తో మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు యూఎస్ ఇస్ స్టాండింగ్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పి. మీ అందరూ తెలుసు రీసెంట్ గా G7 సమ్మిట్ అని చెప్పేసి ఒక మీటింగ్ జరిగింది కెనడాలో. దానికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వెళ్లారు. ఇందులో USA, UK, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ ఈ పర్టికులర్ 7 కంట్రీస్ కి కొన్ని పవర్స్ ఉంటాయి. ఈ 7 కంట్రీస్ డెమోక్రటిక్ పవర్ స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకుంటారు. సో నౌ కమ్స్ ద డేంజరస్ పార్ట్, న్యూక్లియర్ రిస్క్. ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని థ్రెట్ గా కన్సిడర్ చేసి ఎన్రిచ్మెంట్ సైట్స్ మీద ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఇరాన్ చెప్పింది వి ఓన్లీ వాంట్ పీస్ఫుల్ ఎనర్జీ అని చెప్పి. ఇది పెద్ద కామెడీ. కానీ ఇరాన్ లో మాత్రం యురేనియం యాక్టివిటీ పెరిగిందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నారు. అసలు ఇజ్రాయెల్ కి దీనివల్ల ప్రాబ్లం ఏంటని చెప్పి మీ అందరికి ఒక డౌట్ రైజ్ అవ్వచ్చు. ఇజ్రాయెల్ కి బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే ఇరాన్ ఒక న్యూక్లియర్ వెపన్ ని డెవలప్ చేసి అది ఇజ్రాయెల్ పైన వాడొచ్చు అని చెప్పేసి ఇజ్రాయెల్ యొక్క డౌట్. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తున్నారంటే ఇరాన్ బంకర్స్ లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. అందుకే ఇజ్రాయెల్ స్ట్రైక్స్ చేసి ఈ పర్టికులర్ థింగ్స్ పైన న్యూట్రలైజ్ చేయాలని అనుకుంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ వల్ల న్యూక్లియర్ డిజాస్టర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా హై లెవెల్లో ఉన్నాయి. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ అని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు. మీ అందరికి తెలుసు ఎలాన్ మస్క్ ఎక్స్ ని ఓన్ చేశాడని చెప్పి. ఇరాన్ ఏం చేసిందంటే ఆ ఎక్స్ ని ఇరాన్ లో బ్యాన్ చేసింది. రీజన్స్ ఏంటంటే యాంటీ ఇరాన్ ప్రొపగండా అండ్ ఫారెన్ సర్వీలియన్స్ అని బ్లేమ్ చేసింది. ఇందులో ఈ సైబర్ వార్ కూడా యాడ్ అయ్యింది. ఈ ఓవరాల్ యుద్ధం వల్ల ఈ 2 దేశాలు కొట్టుకోవడం వల్ల ఇండియాలో కూడా ఫ్యూయల్ ప్రైజెస్ హైగా పెరిగాయి. గల్ఫ్ కంట్రీస్ లో ఇండియన్స్ అందరు డేంజర్ లో ఉన్నారు. స్టూడెంట్స్ అందరికి ట్రావెల్ ఇష్యూస్, వీసా టెన్షన్స్. మన గవర్నమెంట్ కూడా పీస్ కి కాల్ ఇచ్చింది. కాకపోతే ఇంపాక్ట్ అవాయిడ్ చేయడం అయితే కష్టం. సో బేస్డ్ ఆన్ ద స్టోరీ ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇది World War III కి దారి తీస్తుందా అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. దీనికి ఆన్సర్ లేదు కానీ డేంజర్ అయితే గ్రో అవుతుంది. వన్ రాంగ్ మూవ్ ఇట్ కుడ్ బి ఇర్రెవర్సిబుల్. ఈ వార్ అనేది అందరికి ఒక రిమైండర్ లాంటిది. పిల్లలు చదువుకునే స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని డేంజర్ లో ఉన్నాయి. పాపం ఎటువంటి సంబంధం లేని సివిలియన్స్ కి డైలీ అదొక నైట్ మేర్ లాంటిది. ఇట్స్ బీన్ 6 కంప్లీట్ డేస్ కంటిన్యూస్ గా ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. డ్రోన్స్, మిసైల్స్ అన్ని పడుతూనే ఉన్నాయి. సివిలియన్స్ ప్రాణాలు కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి వైల్ వీఆర్ రిటాలియేటింగ్. బేస్డ్ ఆన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మన ఇండియన్స్ కూడా నేర్చుకోవాల్సిన ఒక టాపిక్ ఉంది. ఇది మన భారతదేశానికి ఒక లెసన్ లాంటిది. ఇండియన్ సిటిజన్స్ అందరికీ మిలిటరీ అవేర్నెస్ అనేది ఉండాలి. ప్రతి ఫ్యామిలీలో ఒక్కరైనా మిలిటరీ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. అది కూడా ఒక 1 year పాటు అయినా అట్లీస్ట్. దీన్ని మ్యాండేటరీ రూల్ కింద అప్లై చేయడం వల్ల అది ఇండియాకి చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మన ఇండియాలో కూడా కొన్ని బాంబ్ షెల్టర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అది చేయడం వల్ల మనం సేఫ్గా ఉంటాము. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఇలా చేయడం వల్ల మన దేశంలో ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఎటువైపు నుంచి ఏం జరిగినా కూడా సివిలియన్స్ కి ఎటువంటి డ్యామేజ్ జరగకూడదు. గవర్నమెంట్స్ ఇవాళ కొట్టుకుంటే బానే ఉంటాయి, కానీ ఇక్కడ మధ్యలో నలిగిపోయే మాత్రం సివిలియన్సే. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఇండియన్ పొలిటీషియన్స్ అండ్ సెలబ్రిటీస్ చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. హవాలా, బ్లాక్ మనీ, ట్యాక్స్ ఎవేషన్ ని ఆపించాలి. ఇండియన్ గవర్నమెంట్ దీనిపైన చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను చెప్పే పాయింట్ ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో ఇది చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తా అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను దీన్ని. ప్రతి సిటిజన్ ట్యాక్స్ పే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎగ్గొట్టేసి మీరేం చేస్తారు? హవాలాలో బ్లాక్ మనీ, ఎస్పెషల్లీ మన పొలిటీషియన్స్ హవాలాలో బ్లాక్ మనీ అండ్ మనీ లాండరింగ్ ఇవన్నీ బాగా చేస్తారు వీళ్ళు. కానీ ఇండియన్ గవర్నమెంట్కి మాత్రం ట్యాక్స్ ప్రాపర్గా కట్టి మన ఇండియన్ ఎకానమీకి వీళ్ళు ఒక హెల్ప్ఫుల్గా ఉందామని మాత్రం ఎటువంటి ఆలోచన చెయ్యరు. మీరందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇండియాకి మిలిటరీ స్ట్రెంత్, ఫినాన్షియల్ డిసిప్లిన్ వల్లనే పెరిగేది. ప్రొటెక్ట్ అవర్ నేషన్ విత్ ఇన్ ఫస్ట్. రిలీజియన్ అనేది రివెంజ్కి ప్లేస్ కాదు. లాజిక్ అండ్ హ్యూమానిటీ ఎప్పుడు విన్ అవుతూనే ఉండాలి, విన్ అవ్వాలి కూడా. ఇదంతా చెప్తున్నాగా నాకు ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది. ఇరాన్లో 700 to 900 సివిలియన్స్ చనిపోయారు. ఇజ్రాయెల్లో మాత్రం 50+ సివిలియన్స్ చనిపోయారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇంకా ఇంజూర్ అయ్యారు. యాజ్ ఆఫ్ నౌ ఇది రికార్డ్ లో ఉన్నది. ఇంకా రికార్డ్ లో లేనివి ఇంకా చాలా ఉండే ఉంటాయి. ఇప్పటి వరకు చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డిస్ట్రాయ్ అయ్యింది 2 కంట్రీస్ లో కూడా, అండ్ లాట్స్ ఆఫ్ ప్రాపర్టీ డ్యామేజ్. ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సిన ఇంకో కీ పాయింట్ ఉంది. ఇజ్రాయెల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద అరబ్ నేషన్స్. సో ఇక్కడ జియోగ్రఫికల్ గా ఒక ప్రాబ్లం ఉంది. నార్త్ లో లెబనాన్, ఈస్ట్ లో సిరియా అండ్ జార్డాన్, సౌత్ లో ఈజిప్ట్ అండ్ గాజా, అన్ని ముస్లిం కంట్రీసే ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం. అందుకే ఇజ్రాయెల్ కి కంటిన్యూస్ థ్రెట్ గా మారింది ఇది. సో ఎప్పుడైతే ఇజ్రాయెల్ చుట్టూ అరబ్ నేషన్స్ అన్ని ఫామ్ అయ్యి ఇజ్రాయెల్ ని ఎప్పుడైతే తొక్కాలని చూసారు, అప్పుడే ఇజ్రాయెల్ కూడా రిటాలియేట్ అవుతూనే వాళ్ళ కంట్రీని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ స్ట్రాంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ గా మారింది. సో ఇది ఇవాళ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ సిచ్యువేషన్. అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. డూ ఎంకరేజ్ మీ గైస్. అండ్ మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటే కమెంట్స్ లో మీరు మెన్షన్ చేయొచ్చు. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ బ్యాక్ టు దట్. మనోహరం టాక్స్ అంటే రియల్ స్టోరీస్ అండ్ రా టాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.